తిరిగి వార్తలకు స్వాగతం. తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలతో కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోకు విశేష స్పందన లభిస్తుందని తనకు మాజీ శాసనసభ్యులు టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. దీన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన వెల్లడించారు. తనకు 12వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆయన చేసిన ప్రచారానికి తణుకు పట్టణంలో చక్కని స్పందన లభిస్తోంది. తణుకు చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఆర్మీ రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న 2014-2019 మధ్యలోనే జరిగిందని, ఆ తర్వాత ప్రగతి అన్నది ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని ప్రజలే స్పష్టంగా చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకెంతో మేలు చేశారని గుర్తు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి అడ్రస్ లేదని, అవినీతి అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో విశేషాలు వివరించారు. అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలాగా మేనిఫెస్టో రూపొందించారని ఆయన కొనియాడారు. బీసీలకు రక్షణ చట్టం తేవడంతో పాటుగా 50 సంవత్సరాలకే పెన్షన్ కల్పించడం గొప్ప పరిణామం అని అన్నారు. పింఛన్ 4,000 రూపాయలు పెంచడంతో పాటు ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు మండలం ముద్దాపురం, కోనాల గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షుడు కలగ వెంకటకృష్ణ, బట్టవిల్లి నాగరాజు, బట్టవిల్లి లక్ష్మి, ఆంజనేయులు, జనసేన నాయకులు పెన్నెంటి దుర్గారావు, రబిలి ఆదిలక్ష్మి, ఉమ్మడి వెంకటేశ్వరరావు, తమరపు సత్యనారాయణ, బూరుపల్లి రమేష్, చిటికిన సత్యనారాయణ, మహారెడ్డి సత్యనారాయణ, వల్లభనేని వీరస్వామి, ముల్లపూడి రాంప్రకాష్, ముల్లపూడి శ్రీనివాస్, వాక సోమేశ్వరరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి రోజు రోజుకి కూడా స్పందన పెరిగి, ముఖ్యంగా మహిళల నుంచి కానీ యువత నుంచి కానీ కూటమి అభ్యర్థులకి మద్దతు ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది ఉత్సాహంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్ల ప్రజలందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కూటమి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విడుదల చేశారు. మనందరికీ కూడా తెలుసు. కూటమి మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా పెన్షన్ 4,000 కానీ, నిరుద్యోగులకు మెగా డిఎస్సి నిర్వహించడంతో పాటుగా జాబ్ క్యాలెండర్ కానీ, ఎస్సీలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షను, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షను, మైనారిటీలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షను, అలాగే బీసీలకి సంబంధించి రక్షణ చట్టంతో పాటుగా బీసీ సప్లాన్ నిధులు అన్నీ కూడా సక్రమంగా వినియోగించడంతో పాటుగా బీసీలకి చట్టసభల్లో 34% రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీలకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి క్రిస్టియన్లు ఎవరైతే జెరూసలం వెళ్ళే యాత్రికులకి అందరికీ కూడా ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. అలాగే ముస్లింస్కి సంబంధించి 50 సంవత్సరాలకు పెన్షన్తో పాటుగా దుల్హాన్ పథకంతో పాటుగా మక్కా వెళ్ళేటటువంటి ముస్లింలందరికీ కూడా ఈరోజు ఆర్థిక సహకారాన్ని అందించే విధంగా కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్, జిపిఎస్ ఏదైతే ఉందో దాన్ని కూడా పునఃసమీక్షించి వారికి న్యాయపరమైనటువంటి కోరికలు తీర్చే విధంగా వారికి అన్ని విధాలుగా ఆమోగ్యమైనటువంటి పరిష్కారాన్ని చూపే విధంగా కూడా ముందుకెళ్తుంది. ఈ విధంగా అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి, ప్రతి ఇంట్లోనికి కూడా ఇప్పటికే పూర్తిగా వెళ్ళి వారందరూ కూడా మేనిఫెస్టో పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తణుకులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలని నిశ్చయించుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అరాచకాల పట్ల ప్రజలందరూ కూడా ఈరోజు వారిని తిరస్కరించే విధంగా ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్రంలో రైతులకు నిజమైన నేస్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆచంట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంట మండలం అయోధ్యలంక, మర్రిమూరలంక, రావిలంక, పుచ్చల్లంక, నక్కిలంక, పల్లిపాలెంలో ఆచంట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులను ప్రత్యేకంగా కలిసి
జగన్ ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంక గ్రామాల్లో వరదల సమయంలో లంక గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సొంత ఖర్చులతో పడవలు, మెడికల్ క్యాంపు, భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని, పశువులకు దానా లాంటి సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కూటమి కట్టి రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని దాన్ని నమ్మవద్దని కోరారు. ఎమ్మెల్యేగా ఆయనకు, ఎంపీగా గూడూరు ఉమాబాలను గెలిపించాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సంఘ గౌరవాధ్యక్షులు, రాష్ట్ర సంఘ కార్యదర్శి దాసం నాగేశ్వరరావు తన తండ్రి సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం నిర్మించిన షెడ్డును సంఘాధ్యక్షుడు బి హరికుమార్ ప్రారంభించారు. సంఘ భవనం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని దాసం నాగేశ్వరరావు సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి వైవిఎస్ మూర్తి, కె బాలకృష్ణ, ఎండి ముస్తఫా, గాజుల మురళీకృష్ణ, ఎం అర్జునరావు, తాతారెడ్డి, రంగారావు, పాపారావు, ఈ వెంకటేశ్వర్లు, నాని తదితరులు పాల్గొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలువలు మరమ్మతులు చేయించి రైతాంగానికి సాగునీరు సమస్య లేకుండా చూసుకునేవాడినని మాజీ ఎమ్మెల్యే, ఉన్నిజర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఆకువీడు మండలం పెదకాపవరంలో కలవపూడి శివ ఆటోల్లో రోడ్ షో చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వెంకయ్య, వయ్యేరు కాలువ గుర్రపు డెక్కతో నిండి ఉండడాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో తగు చర్యలు తీసుకునేవాడినని వివరించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సింహం గుర్తుపై ఓటు వేసి తన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయనతో పాటు ప్రచారంలో మేడవరపు వీరభద్రరావు, పుప్పారావు, మద్దూరి గౌరీ శ్రీనివాస్, గోపి, జి శ్రీనివాస్, జి బ్రహ్మజీరావు, అడ్డాల రాజేష్, చిరంజీవి, సింహాది రామకృష్ణ, కూన నాగేశ్వరరావు, వడ్డే వెంకట సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, పెద్ద ఎత్తున మహిళలు, యువత, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఇది వెంకయ్య వయ్యారు కాలువ పెదకాపురం వంతెన దగ్గర. ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే కింద సాగునీరు అందని పరిస్థితి, చెరువులకి నీరు అందని పరిస్థితి, అలాగే కనీసం మంచినీరు అందని పరిస్థితి ఉంది. గతంలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కాలువలన్నిటిని కూడా మరమ్మతులు చేయించేవాళ్ళం. తద్వారా రైతాంగానికి ఎక్కడ సమస్యలు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో, రైతులకు నీరందని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వెంకయ్య కాలువ పూర్తిగా గొరబడెక్క ఏదో మట్టి పెన్నులు వేసుకుపోయినట్టు, మట్టి కాలువ పూడిపోయినట్టు అంత స్థాయిలో పూర్తిగా పూడిపోవటం దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఉండి వీటిని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ, రైతులందరికీ మనం గతంలో ఎప్పుడూ కూడా రైతులకి సమస్యలు లేకుండా కాలువలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించేవాళ్ళం. అదే పరిస్థితి మళ్ళీ రావాలి. రైతులందరికీ కూడా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. నేను ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఈ కాలువలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇదివరకులా గతంలో ఎలాగ చేశామో అలాగే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి దానికి పక్కాగా ప్రణాళిక చేసి నీటి ఎద్దడి లేకుండా, మంచినీటి సమస్యలు లేకుండా చేయగలుగుతానని చెప్పి రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అధికారులు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి రైతులకి అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమాలు చేయాలి. దురదృష్టం ఏమీ జరగట్లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చెత్తని తొలగించి రైతులకి, అదేవిధంగా గ్రామాలలోని ప్రజలకి తాగునీరు అందించమని చెప్పి సవినయంగా కోరుతున్నా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జనసేన నాయకుడు భోగవల్లి ప్రసాద్ నిడదవోలు ప్రముఖ వ్యాపారవేత్త రాంపల్లి దివాకర్ను, బొలుసు పద్మనాభాన్ని కలిసి వారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పప్పోపు నాగేశ్వరరావు, మారిశెట్టి మురళి, వసంతాడ ఫణీంద్ర, నాండి రామకృష్ణ, గడుగొయ్యల ఫణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, మనల్ని పరిపాలించే నాయకుని ఎన్నుకోవడం మన సామాజిక బాధ్యతని జిల్లా స్వీప్ నోడల్ అధికారులు కెఎన్ జ్యోతి, ఎస్ సుభాష్ను విజ్ఞప్తి చేశారు.
గురువారం నిడదవోలు టౌన్ హాల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో బిహెచ్వి దివ్యాంగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారులు మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా రాజ్యాంగం కల్పించినట్టు తెలిపారు. అటువంటి ఓటు హక్కును పోలింగ్ కేంద్రాలకు వచ్చి వినియోగించడం మన అందరి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. ఓటర్లో చైతన్యం కల్పించడం కోసం దివ్యాంగుల ఓటర్లు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పిహెచ్ వికలాంగ హక్కుల సంఘ సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో దివ్యాంగులు పాల్గొని స్ఫూర్తినివ్వడం జరిగిందని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై తొలి ఆడిట్ నిర్వహించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జై అరవింద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల తరపున ప్రతినిధి హాజరై ఖర్చుల వివరాలను ఆడిటింగ్ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు వ్యయ పరిశీలకులు జై అరవింద్ క్షేత్రస్థాయిలో వివిధ సర్వేల బృందాల తనిఖీలు, సందర్శన సమయంలో అభ్యర్థులు చేసిన ఖర్చులపై నిఘా పెట్టడం జరిగిందని అన్నారు. ఆ మేరకు ఎన్నికల విధుల్లో ఉండే అకౌంటింగ్ బృంద ఖర్చులను షాడో రిజిస్టర్ నందు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వాటి వివరాలు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అందజేసిన వ్యయ రిజిస్టర్లో అభ్యర్థులు చేసిన ఖర్చును నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన ఓపెన్ 10th ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ పేర్కొన్నారు. గురువారం సెంట్రల్ జైల్లో పాస్ అయిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన 2 ఖైదీలు సురేష్ కుమార్, మాణిక్యాలను సత్కరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్లో భాగంగా జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు, దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవిలత తెలిపారు. గురువారం దానివాయిపేట ప్రాంతంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ మాధవిలత మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 8,223 మంది, 40% పైబడిన దివ్యాంగ ఓటర్లు 19,718 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అత్యవసర విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అనుబంధ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించే వారికి పోస్టల్ బ్యాలెట్ మే 7వ తేదీన రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యలో ఉన్న ఫ్యూచర్ కిడ్స్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు సదుపాయం కల్పించామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపై సంబంధిత నోడల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో, ఇతర అత్యవసర విధుల్లో పాల్గొంటున్న 339 మంది సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డబ్బు, మద్యం ప్రలోభాలకు గురి చేసి ప్రజలను మభ్యపెట్టాలనుకున్న రాజకీయ నాయకులకు గోపాలపురం పోలీసులు సవాల్ విసిరారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం అంతర్జిల్లా చెక్పోస్ట్ వద్ద సిఐ బాలసురేష్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ సతీష్ సంబంధిత అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో తరలిస్తున్న 2,40,00,000 రూపాయలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ బాలసురేష్ మాట్లాడుతూ 2 బ్యాగుల్లో నగదును ఒక వ్యక్తి అదుపులో తీసుకుని విచారించగా తాను రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తినని, రాజమండ్రిలో ఈ బ్యాగులు తీసుకుంటానని చెప్పారని, అయితే తనకు వేరే విషయాలు తెలియదని అన్నాడని తెలిపారు. ఈనాటి బంగారు మాట. వినడానికి కటువుగా ఉన్న మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.